వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర. 30వ రోజు పారాయణం. ఏకాదశాధ్యాయము. గోవిందయాచార్యులకు సంసారారణ్య స్వరూప బోధ. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ సమాధిలో ప్రవేశించాలని మనస్సులో నిశ్చయించుకున్నారు. అందుచేత స్వామివారు తమ భార్య గోవిందమ్మను, తమ కుమారులను తమ సముఖానికి చేరపిలిచి, మీకొక ముఖ్య విషయాన్ని చెప్పాలని పిలిపించాము. మాయామేయ జగత్తైన ఈ ప్రపంచమున భౌతిక స్వరూపమై నివసించుటయందు మాకు ఆసక్తి తగ్గిపోయింది. మేము ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఈ లోకములో ఉంటాము. అందుచేత గోవిందమ్మ, మన జ్యేష్ఠ పుత్రుడైన గోవిందయాచార్యులకు మా వారసునిగా ఈ మఠ బాధ్యతలు కట్టబెట్టి పట్టాభిషేకం చేయాలని సంకల్పించుకున్నాము. ఆ తదనంతరం మేము జీవ సమాధి యందు ప్రవేశిస్తాము అని తెలియజేశారు. గోవిందమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ, స్వామి, తమ బహిప్రాణము వంటి నన్ను వదిలి తమరు సమాధిలో ప్రవేశిస్తే ఇక ఈ ప్రపంచంతో నాకేమి పని ఉంది? సర్వాధారులైన తమరు చెంతలేని నాకు ఈ జన్మ దేనికి? నేను కూడా తమతో పాటు జీవ సమాధి యందు ధ్యాన దీక్ష వహించడానికి అనుమతించండి అని ప్రార్థించింది దీనంగా. అంతటా బ్రహ్మం గారు మందహాసం చేసి, గోవిందమ్మ, మేమిప్పుడే సమాధి నిశ్చయందు ప్రవేశించుటలేదు కదా. ఆ సమయం ఆసన్నమైనప్పుడు నీ విషయం ఆలోచిస్తాము. ముందుగా ఈ గోవిందయ్యకు కొన్ని ధర్మ సూక్ష్మములు వివరించి ఇతనికి మఠాధ్యక్ష పట్టాభిషేకము జరిపించి అటుపైన మేము మరికొన్ని ధర్మములు స్థాపించవలసి ఉన్నది. ఆ తరువాత గాని జీవ సమాధి యందు ప్రవేశించం అని అర్ధాంగికి నచ్చ చెప్పారు. అనంతరం బ్రహ్మం గారు తమ కుమారుని వైపు ఆదరంగా చూసి, నాయన గోవిందయాచార్య, మా అభిమతాన్ని విన్నావు కదా. మా వారసునిగా ఈ మఠమునకు నిన్ను పట్టాభిషిక్తుణ్ణి గావించవలనని మా ఆకాంక్ష. నీకు అభ్యంతరం లేదు కదా అని అడిగారు మృదువుగా. తండ్రి గారి మాటలకు తక్షణమే అంగీకారము తెలపడానికి ఇచ్చగించని గోవిందయ్య చేతులెత్తి నమస్కరించి, తండ్రి, ఇంతకాలం తమరు ప్రతి సందర్భంలోనూ సిద్ధయ్య అంటూ రాత్రింబవళ్ళు ఆ సిద్ధయ్య పేరు పరవరిస్తూ అద్వైత కాల జ్ఞానోపదేశములు, దేవరహస్యాలు అన్నీ అతడికే ఉపదేశించి మీ అంతటి వాడిగా తయారు చేశారు. మీ కన్న కుమారులమైన మమ్మల్ని చులకనగా చూశారు. కనీసం భక్తులను పరులను చూసినట్లు కూడా మమ్మల్ని చూడలేదు. ఇప్పుడు కూడా రాముడు అరణ్యవాసానికి వెళుతూ భరతునికి పట్టం కట్టినట్లు ఈ మఠానికి మీ కుమారుగా నన్ను పీఠాధిపత్యం వహించమని ఆజ్ఞాపిస్తున్నారు. మీ నుంచి అద్వైత తత్వాన్ని కానీ కాలజ్ఞానోపదేశాన్ని కానీ పొందని నేను మీ బదులు మీ వారసుడిగా ఈ పీఠాధిపత్యాన్ని వహించి ఎలా నిర్వహించగలను? తమరు పీఠాధిపతిగా ఉండగానే తమరెన్నో స్మృతి దృష్టాంతరములతో ధర్మాధర్మములను బోధిస్తున్నా పెడచెవిన పెడుతున్న ఈ కలికాల జనాన్ని నేనెలా ఉద్ధరించగలను? కనుక అత్యంత మహిమాన్వితమైన మీ పీఠాధ్యక్ష పట్టాభిషేకాన్ని సమర్థుడైన మరొకరికి కట్టబెట్టండి అని ప్రార్థించాడు. కుమారుని మాటలకు స్వామివారు నవ్వుకుని, నాయన, ఇనుముకి పరుసవేది తగలగానే అది బంగారంగా మారుతుంది. ఒకసారి బంగారంగా మారిన తరువాత మరలా అది ఇనుముగా మారదు. అట్లే మా బీజాంకురమై జన్మించిన నీకు కూడా మా సద్గుణమే లభిస్తుంది. గోవిందయ్య, నీ సామర్థ్యం మాకు తెలుసు. అలాగే నీ భయాలు సందేహాలు కూడా మాకు తెలుసు. కనుక నీ భయ సందేహాలను తీర్చిన తరువాత నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేస్తాం అని చెప్పి బ్రహ్మం గారు తమ కుమారుడైన గోవిందయాచార్యులకు సంసారారణ్య స్వరూపాన్ని ఈ విధంగా బోధించారు. సంసారమనే మహారణ్యమునకు ఆధారము ప్రకృతి ఫలములైన సుఖదుఖములు, దానికి మూలము త్రిగుణములు, రసము చతుర్విధ పురుషార్థములు, పంచేంద్రియాలు ఊడలు, షఢూర్ములు స్వభావము, సప్తధాతువులు పొరలు, అష్టప్రకృతులు విటపములు,
నవరంధ్రములు కోరలు, దశవిధ ప్రాణములు ఆకులు, పల్లవములు శబ్దాది విషయ పంచకము, శాఖలు రాగద్వేషములు, నానావిధ కర్మములు పుష్పములు, ఇట్టి లక్షణములు కలిగి జీవి ఈశ్వరుడై జీవేశ్వరుడై భార్య పుత్ర మిత్ర బంధువులను ద్వేషములతో తరులతాదులనే గుల్మములతో సంకీర్ణమై కామ క్రోధాదులనే చోరులతో సంచరించబడి వార్ధక్యము అను పిశాచము చేత చిక్కి మృత్యువు అనే సింహముచే మృంగబడుతుంది. నాయన, ఈ సంసార మహారణ్యములో ఎన్నో అనుభవములు పొంది అతి భయంకర కాగోదరమను తృష్ణకు నెలవై భయంకరమైన పులుల భయముచే కార్చిచ్చు వంటి దుఃఖముచే స్వర్గ నరకములను ముందు వెనుకల సయాటతో చింత అనే అరణ్యములో చిక్కుకొని పాప పుణ్యములకు దాసుడైన జీవుడు ఆ అరణ్యమంతటా తరుణోపాయం కోసం తిరిగి ఎక్కడా విశ్రాంతి లభించక విసిగి వేసారి ముందున్నదంతా అనంతమని వెనకున్నదంతా అనాది అని తెలుసుకొని దానిని దాటుట అసాధ్యమని తెలుసుకొని దుఃఖము భయము శోకము అస్థిరమైన మనస్సుతో తాపత్రయమనే జ్వాలలో దహించబడుతుంటాడు. కామ మోహములతో రాగద్వేషములతో జరాభారముతో పాపపుణ్యములతో భార్యాపుత్రులు బంధుమిత్రులు అనే క్రూర జంతువులతో చేరి గాఢాంధకార బంధరమైన సంసార మహారణ్యమున ఆది అంతములనేవి గ్రహించలేక జీవుడు దుఃఖిస్తుంటాడు. గోవిందయ్య, పూర్వజన్మ కర్మఫలము చేత జీవుడు సన్మార్గవర్తనుడై భార్యాబిడ్డలు బంధుమిత్రులు సిరి సంపదలు అనే వ్యామోహానికి లొంగక విషయవాంఛలకు లోనుగాక ధన సంపాదన వంటి లౌకిక కృత్యాలను విసర్జించి పరలోక సుఖ సాధనములైన నిత్య నైమిత్తిక కర్మలను నిష్కామముగా ఆచరించి తత్ఫలమును పరమేశ్వరార్పణముగా భావించడి మనస్సు కలవాడు సంసార మహారణ్యమునందు చిక్కక బ్రహ్మ సాక్షాత్కారమును పొందుటకు అర్హత గలవాడవుతాడు అని వివరించారు వీరబ్రహ్మం గారు. హంస స్వరూపమును సర్వశాస్త్రబోధ. అంతటా గోవిందయాచార్యులు తండ్రి గారికి నమస్కరించి, స్వామి, తమ అనుగ్రహం వలన సంసారారణ్య స్వరూపం తెలిసింది, ఇక సర్వశాస్త్రమును కూడా ఉపదేశించండి అని ప్రార్థించారు. వీరబ్రహ్మం గారు ఆ కోరికకు సమ్మతించి సిద్ధయ్యను కూడా అక్కడికి రప్పించి, గోవిందయ్య, సిద్ధయ్య, ఇప్పుడు మేము చెప్పబోతున్న హంస స్వరూపమును శ్రద్ధాభక్తులతో ఆలకించండి. మీకు సంశయములేమైనా కలిగితే ఆ తదుపరి మమ్మల్ని అడిగి తెలుసుకోండి అని చెప్పి హంస స్వరూపమైన సర్వశాస్త్రమును వారికి ఈ విధంగా బోధించారు వీరబ్రహ్మేంద్ర స్వామివారు. దేహము అనే ఈ బ్రహ్మమందిరంలో నాభి కమలమునందు హకారమును పరమాత్మ, దేహమునందలి ఇంద్రియాదులు అను సాకారమును జీవాత్మ కలిసినప్పుడు ఏర్పడునదే హంసాకారము. జీవియందు ఇది నిటారు కొయ్యవలే ఘట సర్పము అనే పేరుతో గుదస్థానము తోక నుంచి వీపులోనికి వెన్నెముకలోని సూక్ష్మరంధ్రముల ద్వారా సంచరిస్తూ సహస్రారమునందలి సహస్ర కమలములో 1000 పడగలు విప్పుకొని పద్మ కనక కుహరాంతమునందు కుండలిని ఆక్రమించుకొని అజపద్వారా 12 అంగుళములు బయటకి వ్యాపించి తిరిగి 8 అంగుళములు లోపలికి పూరించుకుంటుంది. ఇట్టి రేచక పూరకములు రెండూ కలిసి ఒక ప్రాణము అనబడుతుంది. అట్టి ప్రాణాయామములు ఒక రోజుకి అనగా ఒక రాత్రి పగలు కలిపి 21,600 ప్రాణాయామములు జరుగుతున్నాయి. ఆ ప్రాణాయామములు ఆధారం మొదలుకొని సహస్రారం వరకు గల అధిదేవతలకు ఆ 21,600 ప్రాణాయామ జపము అర్పణ చేసి ఊర్ధ్వ కుండలిని వ్యాపింపజేసుకొని అధోముఖములుగా అజపద్వారా 2 అక్షరముల చేత రాత్రింబవళ్ళు నీవు మరచినా అది మరువక ఎరుక మరుపులకు అతీతమైన జపము చేస్తూ గాయత్రి అనే నామముతో కుడి ముక్కు నుండి ఉచ్ఛ్వాసము పేరిట విడుచు శ్వాసను సూర్యుడు అని, ఎడమ ముక్కు నుండి నిశ్వాసము విడుచు శ్వాసను చంద్రుడు అని, ఈ సూర్యనాడిని పింగళనాడి అని, చంద్రనాడిని ఇడనాడి అని పిలువబడుతుంది. ఈ రెండూ కలిగి చోటు త్రికూటము అనబడుతుంది. ఈ త్రికూటమును నిలుపుటను కుంభకము అంటారు. అలాగే పింగళనాడిని యమున అని, ఇడానాడిని గంగా అని, త్రికూటమునందుగల కుంభకమును సరస్వతి అని అంటారు. అలాగే ఇడానాడిని కైలాసగిరి అని, పింగళనాడిని మందరగిరి అని, కుంభకమును మహామేరువు అని,
పేర్కొంటారు. అట్లే రేచకము ఎరుపు వర్ణము, పూరకము తెలుపు వర్ణము, కుంభకము నలుపు వర్ణము. ఈ ప్రకారముగా స్వరూపము పొందిన పరమహంస శరీరమంతటా వ్యాపించి జపము ద్వారా లోపలికి బయటకి తిరుగుతూ ఉంటుంది. హంస అనగా నాదబిందు కళాతీతమై సచిదానంద స్వరూపమై ప్రకాశించే పరమాత్ముడు హకారమనబడతాడు. దేహేంద్రియాది దృశ్య రూపమైన ప్రకృతి సాకారమనబడుతుంది. ఈ ప్రకృతి పురుషుడు కలియుటచే హకార సకారముల మధ్య సున్నా బిందువు ఏర్పడి హంస అనబడుతుంది. ఆ హంస పరమాత్మ కలయికచే పరమహంస అనబడుతుంది. అట్టి నాదబిందు కళాతీత సచ్చిదానంద స్వరూపమే పరమాత్మ అనబడతాడు అని బోధించారు వీరబ్రహ్మం గారు. సంవత్సర మాస వార ఫలముల నిరూపణము. అనంతరం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గోవిందయ్య సిద్ధయ్యల వైపు ఆదరంగా చూసి, నాయనలారా, ఇప్పటి వరకు హంస స్వరూపమును బోధించారు. ఇక సర్వోదయమును, ఆ తరువాత సంవత్సరాది ఫలములను ఉపదేశిస్తాను. శ్రద్ధాళులై ఆలకించండి అని చెప్పి ఆ విశేషాలను ఇలా బోధించారు. వారములలో సోమవారము, బుధవారము, శుక్రవారములను, ఈ 3 చంద్రనాడి వారములని అంటారు. ఇక ఆదివారము, మంగళవారము, గురువారము, శనివారములను, ఈ 4 వారాలను సూర్యనాడి వారములని అంటారు. పక్షాంతరమునందు శుక్లపక్షమున వచ్చే గురువారము చంద్రనాడి అని, కృష్ణపక్షమున వచ్చే గురువారము సూర్యనాడి అని అంటారు. సూర్యుని వారములలో ప్రాతకాలమున సూర్యనాడి ప్రవహించుచుండినచో జయము, లాభము, శుభములు కలుగుతాయి. చంద్రుని వారమునందు ప్రాతకాలములో సూర్యనాడి ప్రవహించనేని అశుభమని, చంద్రనాడియే ఉన్న ఎడల సంపూర్ణ శుభము కలుగుననియు, అట్లే సూర్యనాడి వారమున ప్రాతకాలమున చంద్రనాడి ఉన్న అశుభమని, సూర్యనాడియే ఉన్న ఎడల సంపూర్ణ శుభము కలుగుననియు గ్రహించవలెను. సూర్య చంద్రనాడులు పూర్ణముగా ఉన్న సమయంలో ఏ కార్యం ప్రారంభించినా అది సత్ఫలితాన్నిస్తుంది. అంతేకాక సమస్త శుభకార్యములను చంద్రనాడి పూర్ణముగానున్న సమయంలో ఆరంభిస్తే చక్కటి ఫలితాలిస్తాయని, అట్లే సూర్యనాడి పరిపూర్ణముగానున్నప్పుడు ఆరంభించిన శీఘ్ర కార్యములు, క్రూర కార్యములు ఫలిస్తాయి. అలాగే శుక్లపక్షమందు చంద్రనాడి నడుస్తున్న చంద్రుడి వారాల్లో విశేష ఫలములను, అట్లే కృష్ణపక్షమున సూర్యవారములలో సూర్యనాడి నడిచిన విశేష ఫలములను ఇస్తాయి. మరియు సూర్య చంద్రులకు ప్రత్యేకంగా పంచఘటికా ప్రమాణమై ఒక దినమునకు 60 ఘడియలు సమాప్తమగునట్లు సూర్యుడు 6 పర్యాయాలు, చంద్రుడు 6 పర్యాయాలు ఒకరి తర్వాత ఒకరు తిరుగుతుంటారు. వాటి మధ్యన పంచతత్వములనేవి ఉదయము నుండి వరుసగా మొదట ఆకాశతత్వము, రెండవ పర్యాయము వాయుతత్వము, మూడవదిగా అగ్నితత్వము, 4వసారి జలతత్వము, చివరగా 5వది భూతత్వములు సూర్యచంద్ర నాడులతో సంచరిస్తుంటాయి. ఈ నాడితత్వము ఒక్కసారి నడిచే 5 ఘటికల కాలములో ఘడియన్నర కాలము పృథ్వీతత్వము, ఘడియం 25 కాలము ఉదకతత్వము, ఘడియ కాలము అగ్నితత్వము, 35 ఘడియ కాలము వాయుతత్వము, అరఘడియ కాలము ఆకాశతత్వము కలిగి ఈ నాడీతత్వము రాత్రింబవళ్ళు సంచరిస్తుంటుంది. పరిశుద్ధాత్ములైన తత్వవేత్తలలో ఈ తత్వక్రమము సక్రమముగా ఉంటుంది. ఇతరులలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇక సంవత్సర ఫలాలు చంద్రనాడుల గమనము బట్టి సంవత్సర ఫలములు చెప్పబడతాయి. ఉగాది అనగా సంవత్సరమునకు మొదటి రోజు. దీనినే సంవత్సరాది అని కూడా అంటారు. ఈ సంవత్సరాదికి ముందు రోజైన అమావాస్య నాటి రాత్రి సూర్యనాడి నడుస్తుండాలి. ఇక ఉగాది అనగా చైత్రశుద్ధ పాడ్యమి నాటి ఉదయం చంద్రనాడి, సాయంత్రం సూర్యనాడి, ఆ మరునాడు విదియ నాటి ఉదయం చంద్రనాడి, సాయంత్రం సూర్యనాడి ఉండాలి. ఇలా ఉంటే శుభకరము. అనగా ఈ 3 రోజులలో ఇలా ఉంటే రోజుకు 4 నెలల చొప్పున బలము కలిగిన వాడై చంద్రుడు సంవత్సరమంతా శుభకరుడై శుభ ఫలితాలను ఇస్తాడు. అలా కాక పాడ్యమి రోజున చంద్రనాడి లేకున్న ధననాశనము, తదియనాడు చంద్రనాడి లేకున్న భయాందోళనలు, చవితి రోజున వారస్వరము నడవకపోయిన హితులకు సన్నిహితులకు హాని కలుగుతాయి. అయిన వారితో విరోధాలు ఏర్పడతాయి. పంచమి నాడు వారస్వరము నడవకపోతే ప్రభుత్వాధినేతలతో విరోధాలు కలిగి భయాందోళనలు ఏర్పడతాయి.
షష్ఠి నాడు వారస్వరము లేకపోతే భయంకర రోగం పట్టి పీడిస్తుంది. దేశాన్ని వదిలి పారిపోయే ప్రమాదం ఉంది. సప్తమి నాడు వారస్వరము నడవకపోతే పుత్రహాని. అష్టమి నాడు వారస్వరము నడవకపోతే తనకే ప్రాణహాని. అలాగే సూర్యుని వారమందు చంద్రుడు సంచరిస్తే తూర్పు దిశ వైపు కానీ లేదా దక్షిణ దిశ వైపుకు కానీ ఎడమకాలు ముందుగా వేసి 3 అడుగులు నడిస్తే ఆ దోషం పరిహారం అవుతుంది, సుఖం కలుగుతుంది. అట్లే చంద్రుని వారములందు సూర్యుడు సంచరిస్తే పడమర దిశకు కానీ లేదా ఉత్తర దిశకు కానీ కుడికాలు ముందుగా వేసి 3 అడుగులు నడిస్తే ఆ దోషం పరిహారం అవుతుంది, చంద్రుని బలము పెరుగుతుంది. ఇక ఉగాది నాడు పంచతత్వములు చూచుకునే విధము. ఉగాది నాటి ఉదయమున నడిచే నాడి యందు తేజస్తత్వం ఉంటే ఆ సంవత్సరమున వర్షపాతం తక్కువ అవుతుంది, అంటే వానలు సరిగ్గా కురియవు. అలా కాక వాయుతత్వము కనిపిస్తే ఆ సంవత్సరం రోగపీడ అధికం. ఇక ఈ రెండూ కాక ఉగాది నాడు ఆకాశతత్వము ఉంటే రోగములతో పాటు ఉపద్రవములు కలుగుతాయి. ఇక ఉగాది నాడు నడిచే నాడి యందు పృథ్వీతత్వము ఉంటే ఆ సంవత్సరమంతా ప్రజలు అష్టైశ్వర్య సంపన్నులై ఉంటారు. ఇక ఉగాది నాడు నడిచే నాడి యందు జలతత్వం ఉంటే ప్రజలు సుఖంగా ఉంటారు. ఇక మాస ఫలితాలను చూసే విధానము. అమావాస్య, పాడ్యమి, విధియ, తదియలందు తెల్లవారుజామున చంద్రనాడి ఉంటే రాబోయే అమావాస్య వరకు శుభప్రదముగా ఉంటుంది. అవే తిథులలో చంద్రునికి బదులు సూర్యుడు ఉంటే సూర్యుడి వైపు 3 అడుగులు ముందుకు నడిస్తే ఆ దోషము పరిహారం అవుతుంది, సూర్యుడు బలమునిస్తాడు. ఇది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర 30వ రోజు పారాయణం సంపూర్ణం.